యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాలు నైపుణ్యాలు, ఉద్యోగాల గురించి నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ క్రీడల ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళే క్రీడా విధానం అమలు చేస్తున్నాం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాం. త్వరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వైద్యము, ప్రజా ఆరోగ్యము ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మా ప్రజా ప్రభుత్వానికి. అందుకే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం ఉంది. ప్రజా ప్రభుత్వం
మమ్మల్ని ఆదుకుంటుంది అని ఇంటికి పెద్ద దిక్కే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని చేయించి మమ్మల్ని మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే నమ్మకాన్ని పేదలకు కలిగించాం. అంది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా నాకు ఉన్నది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. మీ అందరికీ ఈ సందర్భంగా గోషా మహల్లో 2000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను సిద్ధం చేస్తున్నాం. తొందరలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని సనత్ నగర్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. వీటికి సంబంధించి అదేవిధంగా 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారామెడికల్ కాలేజీలను ఈరోజు మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. వైద్య రంగంలో హైదరాబాద్ నిమ్స్ అరుదైన రికార్డును సాధించింది. అత్యుత్తమ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ వైద్య రంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్లోనే జరగడం ఇందుకు నిదర్శనం. నిమ్స్ 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ను ఆ మైలురాయిను దాటి ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందించామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,18,000 మంది నిరుపేద రోగులకు 2,526 కోట్ల రూపాయల సహాయం అందించామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, అదేవిధంగా ఆహార కల్తీ. పిల్లలు పాఠశాలలకు వెళ్ళినా కళాశాలలకు వెళ్ళినా తల్లిదండ్రులు ఆందోళనతో ఉండే పరిస్థితి ఈరోజు నగరంలో దాపురించింది. అదేవిధంగా ఎక్కడికి కుటుంబంతో వెళ్ళినా చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అందుకే టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం. ప్రత్యేక లీగల్ లాబొరేటరీ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణాల్లో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందుకే ఈనాడు హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు
చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే